ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జిల్లా అధ్యక్షులు డాక్టర్ మేరుగు నాగార్జున గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు మరి ప్రజల కోరికని ఈ పీపీపీ విధానాన్ని రద్దు చేయాలన్నటువంటి ఆకాంక్షని ఈరోజు సంతకాల రూపంలో గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు కోటి సంతకాల కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకొని ప్రజల అభిప్రాయాన్ని ఈరోజు పొందుపరిచి ఇక్కడి నుంచి పంపించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. మరి ఇక్కడి నుంచి ఈ వెహికల్ని తాడేపల్లికి పంపిస్తాం. ఇక్కడ నుంచి సమన్వయకర్తల వరకు ముందుకు సాగుతారు. మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆగాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు బాపట్ల జిల్లాలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనపడుతూ ఉంది. ఇది ఒక మెడికల్ కాలేజీల గురించి మాత్రమే కాదు, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు జరుగుతున్నటువంటి అన్యాయాలకి మరి ఇవాళ ప్రతిఘటనగానే ప్రతిరూపంగానే ఈ కార్యక్రమం ఇంత పెద్ద వ్యక్తులు విజయవంతమైందని చెప్పుకోక తప్పదు. ఈరోజు 17 మెడికల్ కాలేజీలు రావడం అంటే అది సామాన్య విషయం కాదని జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి గురించి ఎంత ఆలోచిస్తాడో ఇవాళ ప్రతి వాళ్ళకి అర్థమైంది. ఈరోజు వచ్చినదే తడవుగా 22 నెలలు అవుతోంది. 22 నెలలు రాగానే మొదలు చేసింది ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ఆపివేసేయటం, ప్రైవేటు వాళ్ళకి దారాదత్తం చేయడానికి తెరదీసి వాళ్ళకి అమ్మ చూపుతూ ఉన్నారు. ఈ విధానం తప్పని ఏదైతే ఇదే విధానాన్ని ఎంచుకున్నటువంటి గోవా, ఛత్తీస్గఢ్లో అక్కడ ఉన్నటువంటి ప్రజల వ్యతిరేకతని అర్థం చేసుకొని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వెనుదిరిగాయి. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకతని, ప్రజా అసమ్మతిని చూస్తున్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి మేము మరొకసారి ప్రజల తరఫున విన్నపం తెలియజేసుకుంటాం. ఖచ్చితంగా దీన్ని ఆపండి. ఇది చాలా ప్రజాస్వామ్యంగా మేము అర్థం చేసింది. ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళదలుచుకుంటే ఇక్కడి నుంచి చేసేటువంటి కార్యక్రమం మరింత ఉధృతంగా ఉంటుంది. అది చెయ్యి దాటేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు వార్న్ చేస్తూ ఉన్నాం. ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళంగా, ప్రజానాడి తెలిసిన వాళ్ళంగా, ప్రజల మధ్య తిరుగుతున్న వాళ్ళంగా, ప్రజా సంతకాలతో ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళంగా ఎంత కసిగా ఉన్నారో ప్రజలు అర్థమైన వాళ్ళగా మీకు హితవు పలుకుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో రద్దు చేయాలి, వెనుదిరగాలి. మరి ప్రభుత్వమే చేపట్టాలి. సమర్థవంతమైన ప్రభుత్వం కదా, మీరు బ్రహ్మాండంగా చేయగలుగుతామని చెప్పారు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేసి మాట్లాడారు కదా. అభివృద్ధి అంటే మీరే కేర్ ఆఫ్ అడ్రస్ అన్నారు కదా. బ్రహ్మాండంగా చేయండి, పూర్తి చేయండి. మేము 10 కాలేజీలు చేస్తాం, ఇంకో కాలేజీలు చేయండి. మేము 7 కాలేజీలు చేస్తాం, మీరు 10 కాలేజీలు చేయండి. మేము 70%, 80% పూర్తి చేసి అప్పచెప్పాం. ఇంకో 20%, 30% పూర్తి చేయడానికి చేత కదా అని అడుగుతా ఉన్నాను. ప్రజల పక్షాన్ని నిలబడండి, ప్రజల కోసం చేయండి, ప్రజల చేత మన్నన పొందండి అని చెప్పి మీకు హితవు పలుకుతూ జై జగన్. లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 కాలేజీలని ప్రైవేటైజేషన్ చేయడానికి కోరుకున్నారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని ప్రైవేటైజేషన్ చేస్తే జరిగే నష్టానికి క్లాసికల్ ఎగ్జాంపుల్ నేనేనండి. 2003 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 766 ర్యాంకు వచ్చినా కానీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ లేక ఆ రోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో నేను జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి నేను ఆ రోజు ఫీజు కట్టడానికి ఎంత ఇబ్బంది పడ్డానో, ఎంతమంది సంఘం వాళ్ళు నన్ను చేరదీసి వాళ్ళు స్పాన్సర్ చేసి నన్ను చదివించారో క్లాసికల్ ఎగ్జాంపుల్ నేనే మీ ముందు నిలుస్తున్నానండి. నాలాంటి చాలామంది మధ్యతరగతి ప్రజలందరికీ వాళ్ళ కోరికను, వాళ్ళ తల్లిదండ్రుల కోరికను తీర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఈ మహాయజ్ఞానికి ప్రజలందరూ తోడు ఉండటం అనేది చాలా సంతోషకరం. వెంటనే ఈ పీపీపీ విధానాన్ని రద్దు చేసి గవర్నమెంట్ పద్ధతిలోనే వాటిని కొనసాగించాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం, చంద్రబాబు నాయుడు గారి విధానాలకి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో కోటి సంతకాలు కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం, అలానే అన్ని నియోజకవర్గాల్లోని సమన్వయకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఈ కోటి సంతకాలని పూర్తి చేసి ఈరోజు బాపట్ల జిల్లాలో 6 సమన్వయకర్తలు, మా అధ్యక్షులు మేరుగు నాగార్జున గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క కష్టార్జితం ప్రతి ఇంటికి పోయి చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గాలను ప్రతి ఒక్క ఇంటిలోనూ వివరించి వారి దగ్గర సంతకాలు తీసుకొని వాళ్ళ ఫోన్ నంబర్లు, వాళ్ళు చదువు లేకపోతే ఏలుముద్రలేసి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మోసం చేశాడో, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా హాస్పిటల్స్ కట్టారో
వాళ్ళ కళ్ళకి ఎందుకు కనపడట్లేదని ప్రతి ఇంటికి పాంప్లెట్ చూయించి ఆ బిల్డింగ్స్ హాస్పిటల్స్ అన్ని కూడా చూయించి సంతకాలు చేయించుకొని వచ్చి ఈ రోజున బాపట్ల నుండి తాడేపల్లి వరకు జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయం వరకు తీసుకొని వెళ్ళేసి ప్రజల యొక్క ఆస్తిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాండ్ ఓవర్ చేయడానికి బాపట్ల నుండి అందరం కలిసికట్టుగా బయలుదేరాం. మరి రేపు 18వ తారీఖున గవర్నర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క కోటి సంతకాలన్నింటినీ కూడా తీసుకెళ్లి గవర్నర్ గారికి హ్యాండ్ ఓవర్ చేసి ప్రైవేటు పరం చేయడం, మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయడం రద్దు చేయాలనేటువంటిది అంశాన్ని వారి ముందు ఉంచడానికి ఈ యొక్క కార్యక్రమం చేశాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామాన పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాను. ముందు రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు చాలా చేయవలసి కాపాడుకునేటువంటి కార్యక్రమే కాబట్టి దీన్ని అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం.